వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. హయత్ నగర్ మండల రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాకోరులకు కొమ్ము కాస్తూ పేద ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి అన్నారు. హయత్ నగర్ డివిజన్లోని ముదిరాజు కాలనీ సర్వే నెంబర్ 255లో నిరుపేద ప్రజలు ఇంటి స్థలం కొనుక్కొని ఇళ్లు కట్టుకుంటుంటే వారి ఇళ్లను కూల్చడం సరికాదని రవీంద్రాచారి అన్నారు. బాధితులకు అండగా సిపిఐ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ముదిరాజు కాలనీలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. మా ప్లాట్ల పక్కనే ఉన్న స్థలాల్లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇళ్లు కిరాణా షాపులు కట్టుకున్న రెవెన్యూ అధికారులు వారిని ఏమీ అనడం లేదని, మేము మా స్థలంలో చిన్న రూమ్ నిర్మిస్తే వెంటనే రెవెన్యూ అధికారులు రూములను కూల్చివేస్తున్నారని బాధితులు తమ ఆవేదనను సిపిఐ నేతలకు వివరించారు. రెవెన్యూ అధికారుల తీరును జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ సెక్రటరీ, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని, బాధితులు ఐక్యంగా ఉండాలని, వారికి అండగా సిపిఐ పార్టీ ఉంటుందని రవీంద్రాచారి హామీ ఇచ్చారు. 255 సర్వే నెంబర్ అండి. మేము 2019 నుంచి తీసుకున్న దగ్గర నుంచి మేము పొజిషన్లోకి వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది. మన ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత చేస్తామని చెప్పన్నారు. హెచ్ఎండీలో వెళ్ళిపోయింది. తర్వాత క్యాన్సిల్, ప్రింట్ మీడియా ప్రకారంగా క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ మేము పొజిషన్కి వెళ్దామంటే మొన్న ఒకసారి బక్రీద్ అప్పుడు కట్టాము. కట్టిన తర్వాత మళ్ళీ మన ఆర్ఐ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ కూల్ చేశారు మన పొజిషన్లోకి. నిన్న కాక మొన్న కూడా మళ్ళీ మేము పొజిషన్లోకి వెళ్దాం అనుకున్నాము. అయినా కానీ వెళ్ళలేకపోతున్నాం. ఇది ఇటు సైడ్ అంతా అయిపోయింది. మా ఈ 255 సర్వే నెంబర్ ఒకటి అవ్వట్లేదు. 59లో అప్లై చేసినాం, 58లో చేసాం, 118లో కూడా అప్లై చేసాము. కొంచెం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేది చూడండి. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది మీకు బాధితులు మొత్తం 200+ ఉన్నారండి. 200 మంది వరకు ఉన్నారు. ఫ్యామిలీస్ మేము డైరెక్ట్ మేము రైతుల దగ్గర కొనుక్కున్నామండి. రైతుల దగ్గర మేము నోటరీ చేయించుకున్నాం డైరెక్ట్. వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు రాసి ఇచ్చారు. మాకు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి నోటరీ పరంగా. రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు? రెవెన్యూ అధికారులు వాళ్ళు ఏదైనా కోర్టులో ఉందండి, కోర్టులో ఉన్నదాన్ని మేము కోర్టు నుంచి తెచ్చుకోండి, మేము మీకు ఏది కావాలన్నా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. మీరు వెళ్ళలేదా? మాకు న్యాయం కావాలని కోర్టుకి వెళ్ళలేదా? మేము వెళ్ళాము సార్. వెళ్తే కోర్టులో స్టే ఉంది కదా ప్రెజెంట్ అని చెప్పి అన్నారు. ఇక పొజిషన్లోకి అయితే ఇంక మరి రావడానికి అప్పటి నుంచి 2019 నుంచి మేము ట్రై చేస్తున్నాను. ఇది కోర్టులోకి వెళ్ళింది, మన హెచ్ఎండి త్రూ వెళ్ళింది. అది అంతే. దాని నుంచి ఇంకా సొల్యూషన్ మాకు కనిపించలేదు. 2 రోజులకండి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి. మేము పిల్లల కోసమన్నా ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏర్పరచుకోవాలని మేము రైతుల దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏ అధికారులు వచ్చినా మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. మేము ఏమి అడగట్లేదు, న్యాయం చేయండి మాకు. మేము డబ్బులు అందరూ అప్పులు తెచ్చి వడ్డీలు కట్టలేక అవస్థ పడుతున్నారండి. నిజంగా పిల్లలు పెట్టుకున్న వాళ్ళు, రెంట్కున్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఉండనివ్వట్లేదండి. ఎందుకంటే అత్తగారులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, మాంగారులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళతో ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా సహకరించట్లేదు. మాకు దయించి మేము ఇక్కడ కొనుక్కున్న స్థలాలకు న్యాయం చేయమని అధికారులని ఉపయోగపడుతున్నాం. హయత్ నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి వెనకనే ఉన్న ముదిరాజు కాలనీ పక్కన సర్వే నెంబర్ వచ్చేసి 255 సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్ ప్లేస్లో ఉన్నాం దాదాపు 10 సంవత్సరాల క్రితం. మరి రైతులు ఎవరైతే అసైన్ పొందినటువంటి హక్కు పొందినటువంటి రైతుల దగ్గర వీళ్ళందరూ కూడా పేదలు, సుమారు 250 మంది నిరుపేదలు స్థలం, సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవడం కోసం కొంతమంది 60 గజాలు, 100 గజాలు, 150 ఇట్లా రకరకాల పద్ధతుల్లో వాళ్ళ శక్తి బట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళను ఇక్కడ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ 2 చట్టాలను అమలు చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది మొత్తం ఈ సర్వే నెంబర్ 250 వచ్చేసి 75 ఎకరాలు. 75 ఎకరాలు మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం కబ్జాలు దాదాపు 3 అంతస్తు 4 అంతస్తుల భవనాలు అయినాయి. కానీ పేదవాడికి వచ్చే వరకల్లా అధికారులు ఇబ్బంది పెట్టి పొజిషన్లో పోనీయాడు. వాళ్ళందరూ ఎట్లా పొజిషన్లో పోయినారు, ఎట్లా ఈ భవనాలు కట్టుకున్నారు, వీళ్ళు ఎందుకు పొజిషన్లకు రాణిస్తలేరు ఈ అధికారులు అనేది ప్రశ్న ఇక్కడ. వాళ్ళు నిజంగా 10 ఏళ్ల కిందము వాళ్ళు ఏదో రకరకాల పద్ధతుల్లో అప్పులు చేసి కొనుక్కున్నటువంటి ఈ బాధితులను వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో, ఆ లోక్నాథ్ అంటోడు కానీ ఇతరులు ఇంకో వేరే వాళ్ళు కమిషన్ల దందా వాళ్ళు దీన్ని వెంచర్లు చేసి ఆ వెంచర్లలో గజం లెక్కన భూములు అమ్మి దాన్ని మరి వాళ్ళ కోట్ల రూపాయలు లబ్ధి పొందినటువంటి వాళ్ళను అధికారులు పట్టించుకోరు. ఆ సర్వే నెంబర్ ఈ 255 ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ వెంచర్కి ఎట్లా అనుమతిస్తారు? వాడు ప్రైవేటు వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎట్లా అమ్ముతూ ఉంటే వ్యాపారం చేసి కోట్లు వాడు జేబులో వేసుకుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు?
అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సిపిఐగా. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ధనవంతులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక రూలు. ఇప్పటిదాకా విజిట్ చేసినాం. విజిట్ చేస్తేగో అక్కడ మొత్తం డిస్మెటల్ పోసినారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వాని తేరు ఓడు ఏ రెవెన్యూ అధికారి పోడు. ఎంఆర్ఓ ఏమన్నదు, ఇక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు ఏమన్నారు. వాడు బాధాప్తా అదంతా కబ్జా చేస్తూ ఉన్నాడు. రోజంత పొజిషన్లో పోతూ ఉన్నారు. ఒక్కొక్క ప్లాట్ అమ్ముకుంటా ఉన్నారు. ఇగో నిన్న కాక మొన్న దాదాపు 6 నెలల కింద ఇవన్నీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి షటర్లు దాదాపు కమర్షియల్ కాంప్లెక్స్ లాగా మొత్తం ఈ నుంచి మొదలు పెట్టుకుంటే అంతవరకు కూడా కబ్జా నాడు రోడ్డు మీద కబ్జా చేసి ఒక కాంప్లెక్స్ ఒక షటర్లు వేసి షాపులు వాళ్ళ వ్యాపారాలు నిమిత్తం చేసుకున్నటువంటి ఒక సముదాయాలు వ్యాపార సముదాయాలు కట్టుకుంటే ఈ రెవెన్యూలకు కనిపడదు, ఈ అధికారులకు కనిపడదు. కానీ పేదోళ్ళు 60, 70, 100 గదాల కబ్జా గిల్లు పొజిషన్లు పోతూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి కళ్ళకు నీళ్లు తెప్పించి ఏడిపిస్తూ ఉన్నారు మహిళలను చూడకుండా. ఇది కరెక్ట్ కాదు. రెండు సిద్ధాంతాలు, చట్టాలను ఇక్కడ ఈ 5.5 మండల పరిధిలో అది రెవెన్యూ అధికారులు అమలు చేస్తూ ఉన్నారు. అది దానికి ఇవాళ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ చేయడం, నిజమైనటువంటి పేదవాళ్ళను గుర్తించకపోవడం అనేది ప్రజాప్రతినిధులు కూడా పక్షపాత వైఖరితో ఇక్కడ చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 16 ఎకరాలు ఇప్పుడు ఓపెన్గా ఉంది. ఈ 16 ఎకరాలలో వీళ్ళు కనీసం 6-7 ఎకరాలలోనే ఉన్నారు. ఈ 6-7 ఎకరాలలో పేదోళ్ళు అంటే పేదోళ్ళు 200 గదాలు అయితే ఎవరికి లేదు. కానీ వాళ్లకు ఎందుకు వీళ్ళు ఆపుతా ఉన్నారు అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా రెవెన్యూ అధికారులను. అదే కాకుండా వాళ్ళ హెచ్ఎండి వాళ్ళు గతంలో తీసుకున్నట్టు ఒక సాగు చెప్తా ఉన్నారు. దీని మీద కోర్టు నుంచి స్టే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు హెచ్ఎండిఏ తీసుకున్నది క్యాన్సిల్ అయ్యింది. దాదాపు వాళ్ళు కోర్టు పోయినారు, క్యాన్సిల్ చేసుకున్నారు. పీఓటీ కింద తీసుకున్నామని చెప్తా ఉన్నారు. అది క్యాన్సిల్ అయింది. వీళ్ళు సొంతంగా రైతుల దగ్గర కొనుగోలు, ఇప్పుడు రైతులకే హక్కు ఉన్నది ఈ భూమి మీద. ఆ రైతులకు హక్కున్న రైతుల దగ్గర వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. కాబట్టి వీళ్ళకి 100% లీగాలిటీ ఈ యొక్క 250 మంది పేదవాళ్ళ నిరుపేదలకు హక్కు ఉన్నది. కాబట్టి దీన్ని ఆపడానికి వీల్లేదు. అందుకోసం ఖచ్చితంగా మేము ఈ విషయం మీద ఇమీడియట్లీ ఇప్పుడు కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం. కలెక్టర్ గారే కాదు, అవసరం అనుకుని రెవెన్యూ మినిస్టరు శ్రీనివాసరెడ్డి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలిసి వీళ్ళందరి న్యాయం జరిగేంత వరకు సిపిఐ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ బాధితులకు అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.